ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ముందు శుభములు తెలియజేస్తున్నాను. ఏడు చూసినప్పటికీ కూడా ఇళ్లలో గాని బయట గాని ఇప్పటికే క్రిస్మస్ వాతావరణం కనబడుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా. క్రిస్మస్ అనగానే స్తుతులు పండుగ. క్రిస్మస్ దినాన యేసుక్రీస్తుని బట్టి ఎక్కువగా మనం స్తుతించాలి. అలా స్తుతించలేదనుకోండి, అది పండగ అవదు, దండగ అవుద్ది. ఈ పండుగ పరమార్థం గ్రహించక పండుగ పేరుతో చాలా మంది పాపం చేసి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నారు. యేసుక్రీస్తు జన్మలో ఆ మొదటి క్రిస్మస్ దినాన యేసుక్రీస్తుని ఎవరు ఎలా స్తుతించారో 4 సువార్తలలో లూకా ఒక్కడు చాలా వివరంగా వ్రాస్తాడు. లూకా సువార్తలో చూస్తే 1వ అధ్యాయం 46వ వచనంలో యేసుక్రీస్తు తల్లి మరియా ప్రభువును స్తుతించిన విధానం, నా ఆత్మ ప్రభువుని కీర్తిస్తుంది, నా విముక్తి ప్రదాత అయిన దేవునిలో నా ఆత్మ ఆనందిస్తూ ఉంది అంటూ ఆమె గానము చేసింది. నిజంగా అందుకే ఆవిడ తల్లి అయిందేమో అనిపిస్తుంది. యేసయ్యకి జన్మనిచ్చింది ఆవిడ. చక్కగా నాకు ఆ కుమారుడు కలిగినందుకు అని ప్రభువుని స్తుతిస్తూ ఉంది. ఇక రెండోదిగా లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానము అంటూ వీరు ప్రభువుని స్తుతిస్తున్నారు. దేనికైనా ఉండదగిన అత్యున్నతమైన ఉద్దేశం దేవునికి మహిమ కలగటమే. యేసు వచ్చింది ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే. యేసయ్య పుట్టుక దేవునికి గొప్ప మహిమను కలిగించింది. ఇక్కడున్న క్రమాన్ని కూడా గమనించండి. ముందు దేవుడు, తరువాత మనుషులకి శాంతిని తేవడం యేసుక్రీస్తుకి దేవునికి మహిమ కలిగించాడు. ఈ ఉదయకాలమందు దేవదూతలు చాలా చక్కగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. మరి మీరు స్తుతిస్తున్నారా? ఈ ఉదయకాలమందు అన్ని విషయాలను బట్టి మనం దేవుని స్తుతించాలి. స్తుతులు అంటే గడిచిన రాత్రి దేవుడు మనల్ని కాచి కాపాడి మరలా మనం ఎక్కిన మంచం దిగాము అంటేనే నిజంగా దేవుడు మేలు కదా. అది మేలు అంటే మనం ఎంత సంపాదించామని కాదు, ఎంత ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, ఎంత సజీవ సంఖ్యలో ఉన్నాము, ఈ మార్నింగ్ ఈ ఉదయకాలం ముందు మరలా చూస్తున్నాము అంటే దేవుని స్తుతించాలి. కనుక ఈ ఉదయకాలం ముందు ప్రార్థనలో కూర్చున్న మీరు మొదటగా దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు, అంటే ఉదయం లేచిన మొదలుకొని మరల రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, గొర్రెలు కాసే కాపర్లు, అదే లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనంలో గొర్రెల కాపర్లు చూచినది విన్నదంతా తమతో చెప్పబడిను కనుక ఆ సంగతులన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్ళిపోయేది. చాలా మంది గొల్లలు అని అంటారు. గొల్లలు అనే మాట బైబిల్ గ్రంథంలో లేదు. గొర్రెల కాపర్లు అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. గొల్లలు అని వ్రాయల, గొర్రెల కాపర్లు అని వ్రాశారు. పాలస్తీనాలో గొల్లలు లేరు, కానీ గొర్రెల కాపర్లు ఉన్నారు. ఎవరైనా గొర్రెలు కాయవచ్చు. ఇక్కడ ప్రస్తావించబడిన వీరు దేవాలయ మందను కాచే గొర్రెల కాపర్లు. వీరు పామరులైన ప్రభుని స్తుతించారు. చదువు లేకపోయినప్పటికీ ఆయనను స్తుతించడానికి పాండిత్యం, చదువు అక్కర్లేదు, రక్షణానుభవం ఉంటే చాలు. గొర్రెల కాపర్లు దేవుని స్తుతించిన కారణం ఒకటి ఇక్కడ ప్రస్తావించబడింది. దేవుడు తమకు చెప్పినదంతా ఆయన చెప్పినట్లుగానే నెరవేరుతున్నందువల్ల వారికి వాతావరణం అంతా కనబడింది. ఏమైతే చెప్పారో ఇక అదే వాతావరణం కనబడింది. విన్న వాటిని కన్న వాటిని గూర్చి మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే అది మనకు నిజమైన క్రిస్మస్. వీరు ప్రభువును చూశాక ఆ వార్త ఇతరులతో చెప్పకుండా ఉండలేకపోయారు. ప్రియ దేవుని బిడలారా, 4వదిగా అదే లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనంలో సుమియోను అనే ఒక పెద్ద ఆయన వృద్ధుడు యేసయ్యను చేతుల్లోకి తీసుకొని ఆయన కీర్తిస్తూ ఇలా అన్నాడు,
ఆయనలో ఎంత చక్కటి స్థుతి గుణాలు ఉన్నాయో తెలుసా? సిమియోనులో దాదాపు ఆయన నిండు వృద్ధాప్యం కలిగిన ఆయన దేవాలయంలోనే ఉంటున్నాడు ప్రార్థనలు చేస్తూ. సిమియోను యెరూషలేములో ఉండేవాడు. ఇతడు చాలా న్యాయవంతుడు, ఆయన చాలా భక్తిపరుడు. ఇశ్రాయేలుకు ఆ దేశం కోసం ఆదరణ కలిగేలాగా ఎప్పుడు ఎదురు చూస్తూ ప్రార్థిస్తుండేవాడు. ఇతడు ప్రభు చూచే వరకు చనిపోడని పవిత్రాత్మ అతనికి వెల్లడి చేశాడు. ఈయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నువ్వు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్ష నేను కన్నులారా చూశాను అని ఆయన గానం చేశాడు. ఈ వృద్ధుడు యేసయ్యను చూచే కన్నులు కలిగిన వాడు. నిజంగా యేసయ్యను చూచాక చనిపోయాడేమో. ఈ నిండు వృద్ధాప్యం యేసయ్యను చూడాలి అని ప్రార్థించాడు. ఇక అదే మందిరంలో ఒక వృద్ధాప్యులున్న ఒక ఆవిడుండేది, అన్న. పాత నిబంధనలో ఒక అన్న ఉందండి, సమూయేలు వాళ్ళ అమ్మ. ఆవిడ కాదు, ఈవిడి అన్న. లూకా సువార్త 2:38 చూస్తే ఆవిడి ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడెను అనే మాట బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. ఆవిడ విధవరాలు, 100 సంవత్సరాలు మీద పడిన మహిళ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవిడ ప్రవక్తి, ప్రార్థనా పరురాలు, ఉపవాస ప్రార్థనతో కాలాన్ని గడుపుతూ ఉండేది. విధవరాలైన దేవుని స్తుతించింది. కారణం, రక్షకుని చూడగలిగింది, రక్షణ లభించింది. భర్త లేకున్నా సృష్టికర్త అయిన భర్త ఉన్నాడన్న విషయం ఈమెకు బాగా తెలుసు. అందుకే ఆయనను కొనియాడింది. ఈ ఉదయకాలమందు క్రిస్మస్ అంటే స్తుతులు పండుగ. దేవుని స్తుతించండి. మనం మాట్లాడిన మాటల్లో యేసుక్రీస్తు అయిన తల్లి కన్యక స్తుతించింది, దేవదూతలు స్తుతించారు. అలాగనే మరి ఒక్కొక్కరిగా గొర్రెల కాపర్లు గాని, సిమియోను గాని, అన్నా గాని ప్రభుని స్తుతించినట్లుగా ఈ ఉదయకాలమందు మనమందరము కూడా కలిసి క్రిస్మస్ ను బట్టి యేసయ్యలో వచ్చినందుకు మనమందరము స్తుతిద్దాము, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ స్తుతులు పండుగను బట్టి మీరు ఈ లోకానికి వచ్చినందుకు మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినందుకు నాయన మీకు నిండు వందనాలు, స్తోత్రాలు. మీరే రాకపోతే మాకు ఈ పాప విమోచన, రక్షణ కలిగేది కాదు తండ్రి. మీ కొందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధనకు సిద్ధపడుతున్న ప్రతి కుటుంబాలు, ప్రతి సంఘాలు, అయ్యా మీ కొందనాలు, మీ మహిమార్థంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, దీవెన, ఆశీర్వాదాలు దయచేసి ఈ దినం ఎవరైతే ప్రయాణాలు, మార్గాలు ప్రభు కలిగి ఉన్నారు, వారి మార్గాలలో మీరు తోడుగుంటూ వారి ప్రయాణాలను ఆశీర్వదించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇచ్చి అన్ని విషయాల్లో మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా ఆమెన్.